కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభలో చేసిన ప్రసంగం తీవ్ర దుమారం రేపుతుంది. ఆయన వ్యాఖ్యలను బీజేపీ ఏపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి తీవ్రంగా ఖండించారు. హిందువుల మనోభావాలు రాహుల్ గాంధీ దెబ్బతీశారని మండిపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన పార్టీ కాంగ్రెస్ అని, సిక్కుల ఊచకోత కోసిన కాంగ్రెస్ నీతులు వలించడం హాస్యాస్పదమన్నారు. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 1975వ సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసినటువంటి వారు, అదేవిధంగా వేలాది మంది సిక్కుల్ని ఊచకోతకి గురి చేసినటువంటి వారు పార్లమెంట్లో నీతులు పలకడం అనేది ఇది చాలా హాస్యాస్పదం. నిన్న రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిలబడి హిందువులందరూ కూడా అసత్యాలు పలుకుతారని, అదేవిధంగా వారు హింసకి పాల్పడతారని మరి వారు చెప్పడం అనేది దేశంలో హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కోట్లాది మంది మనోభావాల్ని వారు దెబ్బతీయటమే. కనుక రాహుల్ గాంధీ గారు వెంటనే భారతదేశానికి, అదేవిధంగా హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందువులందరికీ కూడా వారు వెంటనే క్షమాపణ చెప్పాలి.